పిల్లలు చూడండి ఏం చేస్తారు, మిక్సీ పడుతుంది చట్నీకి. ఈడ మా అత్తమ్మ అమృత. చదువుకోండి సరేనా, లేకుంటే ఇప్పుడు వెళ్తాయి. చేస్తాం మరి ఈ బట్టలు చేసిన దానికన్నా ఎక్కువ అవుతుంది అప్ప. గంజి వేస్తున్నాం, ఈ డబ్బులు అయిపోతాయి అసలు. ఏమో మరి చేయదు గంజి చేసినాయి. నువ్వే నేను షాప్లో కూర్చోవు, నేను ఇంటికాడ పోయాలి. షాప్లో వచ్చిన షాప్లో చేసుకుంటూ కూర్చుంటాం. ఆడ ఎండకు చేయాలి, ఎండకు ఇంటికాడ గంజి చేయాలి, అద్దాలి, పిండాలి, ఆరేయాలి, మళ్ళీ వేయాలి. ఏం లేదు, కింద వేడి పైన వేడి ఆరిపోతుంటాయి. జర్ర కరెంట్ లేకుండా చాలి, ఉడికిపోతుంది. దాంట్లోనే పడుతుంది సగం అయింది. నేను హైదరాబాద్ పోవాలా, అందుకే అట్లా అడుగుతున్నా. చేస్తుంది ఇక నేను కూడా చేస్తుంటే కరెంట్ ఉంటే డబ్బులు వచ్చి ఒకటే. భోజనం టైం బట్టలు అయితే అయిపోయినాయి, ఒక అన్నయ్యి. మళ్ళీ చిన్న బట్టలు అయినా అయిపోయినాయి, ఇంకొక బ్యాగ్ ఉంది. చేసినాక చీరపాలు వేసుకోవాలి. ఇప్పటిదాకైనా బట్టలు ఒక్కొక్కటి వస్తున్నాయి. బట్టలు చీరలు పీక వేసుకుందామంటే టైమే లేకుండా రేపు చేసుకోవాలి చీరలు. ఒక్క చీర అయితే ఫాల్ వేసేసాను, వచ్చింది. హెమ్మింగ్ చేసేది కన్నా మిషన్ కుట్టే మంచిగా, ఎందుకంటే ఊసిపోతుంటుంది హెమ్మింగ్ కుట్టు. చేస్తున్నావు ఇంకో మిర్చిలకి పిండిన మామ అయినాయా అయిపోయినాయి నాగా. అయిపోయినాయి నాన్న. మా ఇంట్లో స్పెషల్ మిర్చీలు. అల్లంలో నిమ్మకాయ పిండితే తెల్లగా ఉంటుంది, వాసన విధంగా టేస్ట్ బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డల నిమ్మకాయ పిండండి. నిమ్మకాయ పిండితే కలర్ చేంజ్ కాదు, వాసన విధంగా బాగుంటుంది అల్లంలో. మా వీడియో చూసిరు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, బెల్ గంట కొట్టండి. ఆడవాళ్ళకి చూడండి ఎన్ని పనులు ఉంటాయో బయట ఇంట్లో.